నమస్తే, వెల్కమ్ టు బిగ్ తెలుగు టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ దాసర్ విజ్ఞాన్ గారు. హలో అండి విజ్ఞాన్ గారు. మాగంటి గోపీనాథ్ గారు రాజకీయాలు ఫాలో అయ్యే వాళ్ళందరికీ కూడా ఆయన తెలుసు. కోర్స్ కొంతమంది రాజకీయాలను ఫాలో కాకపోయినా కొంతమంది పేర్లు అయితే మనకు తెలుసు. అందులో ఒకరిగా ఉంటారు మాగంటి గారు. హెల్త్ ఇష్యూ వచ్చింది, అస్సలు బాగాలేదు అంటే రకరకాల వార్తలు చూస్తున్నాం. ఆయనకు సంబంధించి కాస్త ఇబ్బందికరమైన సిచ్యువేషన్లోనే ఆయన ఉన్నారు, మనం వింటూ ఉన్నాం. ఏం చెప్తారు? మాగంటి గోపీనాథ్ గారి గురించి మాట్లాడుకుంటే యాక్చువల్గా మనమే మాట్లాడుకోవాలి. ఎందుకు చెప్పనా, ఆయన మన సినీ నిర్మాత. యాక్చువల్లీ తన ప్రస్థానం స్టార్ట్ చేసిందే సినిమాలతో. వాళ్ళ అమ్మగారికి యాక్చువల్లీ ఎన్టీఆర్ గారు అంటే ఇష్టం, అప్పుడు సినిమాలంటే చాలా ఇష్టం. ఈయన కృష్ణ గారికి వీరాభిమాని. సో బాగా ఆయన సినిమాలు చూస్తూ చూస్తూ ఎన్టీఆర్ గారి సినిమాలు చూస్తూ చూస్తూ బాగా ఎంజాయ్ చేసేవాళ్ళు. పెద్ద 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 కట్అవుట్లు వేస్తూ శ్రీకృష్ణ పాండవీయం సినిమాకి ఖైరతాబాద్లో పెద్ద కట్అవుట్ వేసాడు అప్పట్లో. ఆ కట్అవుట్ కల్చర్లు కూడా ఈయనను చూసి ఇప్పుడు పెరిగాయి. ఇప్పుడు నువ్వు అంటూ రామ్ చరణ్ కట్అవుట్ 200 అడుగులు, ప్రభాస్ కట్అవుట్ 300 అడుగులు అని చూస్తున్నావు కదా. హైదరాబాద్లో ఈ కట్అవుట్ల కల్చర్ని తీసుకొచ్చిన తొలినాళ్ళల్లో కొంతమంది ఉంటారు కదా, అందులో ప్రముఖుడు ఈయన మాగంటి గోపీనాథ్. అంటే ఆయన ఒక ప్రొడ్యూసర్ అని మనకు తెలుసు, కానీ ఎందుకో పొలిటికల్ గా కొంచెం ఆయన 3 సార్లు హ్యాట్రిక్ గెలిచాడు కాబట్టి, పైగా మనం ఉంటున్న జూబ్లీ హిల్స్ నియోజకవర్గం ఎమ్మెల్యే కాబట్టి, మన ఎమ్మెల్యే కాబట్టి బాగా తెలుసు. సో ఆయన ఎప్పుడు 1995లో శ్రీకాంత్ని సురేష్ని హీరోలుగా పెట్టి పాత బస్తీ అనే ఒక సినిమా ప్రొడ్యూస్ చేశాడు. దానికి ఉప్పలపాటి నారాయణరావు గారు డైరెక్టర్. అదేంతో సరిగ్గా ఆడలా. ఇంకా తర్వాత ఏం చేశాడు, నెక్స్ట్ మళ్ళీ ఒక 5 years గ్యాప్ తీసుకొని రాజశేఖర్ గారితో రవణ సినిమా ప్రొడ్యూసరు. సో దాని బి గోపాల్ డైరెక్టర్. హిట్ ఫ్లాప్ నాకు ఐడియా లేదు, కానీ ఎందుకంటే అది అసలు కొంచెం ఆడలేదులే. ఆ పేరు అయితే మాత్రం చాలా పాపులర్ అయింది. పేరు పాపులర్ అయింది. సౌందర్య హీరోయిన్. బి గోపాల్ కూడా డైరెక్టర్ గా బాగా ఫేమస్ అప్పట్లో. బాలయ్య గారితో తొడగొట్టించే డైరెక్టర్. సో బాగా తీశాడు. అప్పట్లో అన్ని బి గోపాల్ గారి సినిమాలు అంటే బాలకృష్ణ గారితో ఫిలిం నగర్ లో రోడ్డు మీదే వాళ్ళ ఇల్లు. తర్వాత బోయపాటి గారి దగ్గరికి అది షిఫ్ట్ అయింది. సో ఆ తర్వాత అది కూడా సరిగ్గా ఆడలా. దాంట్లో ఆయన అభిమాన నటుడు కృష్ణ చేత ఒక చిన్న పాత్ర వేయించాడు. ఆయనకి ఎంత ఆనందం అంటే ఆ సినిమా ఆడింది ఆడిన తర్వాత సంగతి అదే చాలా ఆనందం. అప్పుడు చాలా రవణ బాగా వినబడ్డ సినిమా. అండ్ థియేటర్లో సరిగ్గా ఆడినా ఆడకపోయినా థియేటర్లో ఆడేవి అంటే అప్పట్లో బాగా కాంపిటీషన్ ఉండే. ఈ శుభాకాంక్షలు, ఎగిరే పౌరమాలు, ఈ టైంలో అట్లాంటివి కొన్ని అడపతడప ఆడేవి. బట్ టీవీలలో దాన్ని తరచుగా చూసేవారు. నెక్స్ట్ మళ్ళీ అదే రాజశేఖర్ గారు హీరోగా నా స్టైలే వేరు అనే సినిమా గుర్తుందా? భూమిక హీరోయిన్. లేదు, నా స్టైలే వేరు నాకు తెలిసింది, బాగా గుర్తుంది. అంటే భూమిక మనకి పవన్ కళ్యాణ్ సినిమాతో వచ్చిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ అదే బాబీతో వచ్చిన తర్వాత అప్పుడప్పుడు ఆ సినిమాలో బాబీ అంటున్నా మర్చిపోయా, ఒక్కడు అండ్ పవన్ కళ్యాణ్ నడుము ఖుషి అట్లా బాగా ఫేమస్ అయిన తర్వాత ఈ సినిమా ఒప్పుకున్నప్పుడు కొంచెం మనకి బాగా తెలుసు. అట్లా ఓహో భూమిక నెక్స్ట్ సినిమా అంటే ఎవరంటే రాజశేఖర్ గారితో. ఓకే, అట్లా అది దాని నిర్మాత ఈయనే. ఇట్లా కొన్ని సినిమాలు చేశాడు. బట్ పెద్దగా ఆడలా. బట్ ఒక నిర్మాతగా అయితే ఒక పేరు అయితే ఉంది. ఆ తర్వాత మన ఇదేంటి కృష్ణ నటించిన ఈ గూఢచారి 116, మోసగాళ్ళకి మోసగాడు, ఇలాంటి సినిమాలు చూసి బాగా అట్రాక్ట్ అయ్యాడు కృష్ణకి అప్పట్లో. తర్వాత వీళ్ళ అమ్మ కూడా చాలా ఇష్టం ఎన్టీఆర్ అన్న, కృష్ణ అన్న. ఇట్లా అభిమానం పెంచుకొని ఎన్టీఆర్ గారి పార్టీలో అప్పుడు చేరాడు. ఆయన పార్టీ పెట్టినప్పుడు అభిమానిగా చేరాడు పార్టీలో అభిమానిగా చేరి యూత్ అందరిని అట్రాక్ట్ చేసి ఈయన అప్పుడు బుల్లెట్ బండి కొన్నాడు. ఈయనను చూసి వీళ్ళ ఫ్రెండ్స్ కూడా అందరు బుల్లెట్ బండ్లు కొనుక్కొని బుల్లెట్ ర్యాలీలు చేసేవాళ్ళు. వీళ్ళని బుల్లెట్ గ్యాంగ్ అనేవాళ్ళు అనమాట. మొత్తం జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ అన్నీ తిరిగేవాడు బుల్లెట్ గ్యాంగ్. ఆ గ్యాంగ్ అంతా తిరుగుతూ ఉంటే ఎన్టీఆర్ గారు బర్తరఫ్ అయినప్పుడు ఒకసారి పదవి కోల్పోయినప్పుడు పెద్ద బుల్లెట్ ర్యాలీ చేశాడు. అది పెద్ద హిట్ అప్పట్లో. తర్వాత ఆయన మళ్ళీ పదవిలోకి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఆ ర్యాలీ చేశాడు. అది గమనించి ఈయన ఇది వీళ్ళు భలే ఉత్సాహంగా ఉన్నారు కదా అని తెలుగు యువతకి ఈయనని హెడ్ని చేశాడు. అప్పుడు అట్లా టీడీపీతో మంచి అనుబంధాలు ఉన్నాయి.
నెక్స్ట్ తర్వాత ఏం చేశాడు, ఈ బుల్లెట్ ర్యాలీ పక్క రాష్ట్రంలో ఎంజీఆర్కి నచ్చింది, ఇదేదో భలే ఉంది అని. నాకు కూడా ఒకసారి వచ్చి చేయండి అంటే అక్కడికి వెళ్ళి వాళ్ళు కూడా ర్యాలీ చేసి వచ్చారు ఇక్కడికి. ఈ బుల్లెట్ ర్యాలీ బాగా హిట్. అది ఈయనే పెద్ద పెద్ద కట్అవుట్లు వేయడం, బుల్లెట్ ర్యాలీలు చేయడం. సో అప్పట్లో ఆ టైంలో కొత్త కదా ఇవన్నీ, వింత. ఈ ఆలోచనలు రావడం కూడా గ్రేట్ కదా. నిజమే, అట్లా అంత పెద్దది మనం పెట్టించగలమా అనేది కూడా ఒక డౌటే కదా. నెక్స్ట్ ఒక నిర్మాతగా సక్సెస్ కాకపోయినా రాజకీయాల్లో మాత్రం కొంచెం అంటే అందరికీ తెలిసిన వ్యక్తిలాగా బాగా సుపరిచితుడు అయ్యాడు. అట్లా టీడీపీలో అంచెలంచెలుగా ఎదిగి జూబ్లీ హిల్స్లో ఎమ్మెల్యేగా మొన్న అప్పుడు అదేంటిది మన చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు నిలబడ్డాడు, గెలిచాడు. ఆ తర్వాత టీడీపీ లేదు ఇక్కడ. కేసీఆర్ వచ్చిన తర్వాత కేసీఆర్ పార్టీలో చేరి టీడీపీకి దూరం అయ్యాడు అనుకున్నారు అందరు మొహాలు తిప్పుకున్నారు అని. తర్వాత వాళ్ళందరికీ చెప్పాడు, నేను ఎందుకు పార్టీలో చేరాల్సి వచ్చిందంటే ఇంతకుముందు గెలిచా కదా ఇక్కడ ఎమ్మెల్యేగా, వీళ్ళందరికీ నేను గెలిచినప్పుడు కొన్ని పనులు చేశా, ఇంకొన్ని పనులు చేస్తానని చెప్పా. సో నేను అదే పార్టీలో ఉన్నాను అనుకో, అధికార పార్టీ వేరే ఉన్నప్పుడు నాకు అది చెయ్యి ఇది చెయ్యి అని అడిగితే వాళ్ళు నాకు చేయరు. వాళ్ళ పార్టీలో చేరితే నేను వీళ్ళకి అవన్నీ చేయగలను. మనుషుల కోసం ఆ పార్టీలో చేరాను, కానీ ఏది అధికారంలో ఉంటే వీళ్ళకి పనులు అవుతాయని. అంతేగాని నాకు ప్యూర్గా సోల్ నాకు మీ పరిచయాలు పెద్ద దూరం చేసుకోవాలన్న ఇదేం లేదు అని చెప్పాడు. వాళ్ళు కూడా మంచి ఫ్రెండ్లీ రిలేషన్స్ మెయింటైన్ చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు మూడోసారి హ్యాట్రిక్ ఎమ్మెల్యే గెలిచేసరికి కొంచెం అందరికీ బాగా సుపరిచితుడు బేసిక్గా. సో మాగంటి గోపీనాథ్ అందరికీ రాజకీయ నాయకుడిగానే బాగా తెలుసు, కానీ మన నిర్మాత మంచి మంచి సినిమాలు తీశాడు, బట్ అవి తెలీదు ఈయనే తీశాడు. కొంతమంది ప్రొడ్యూసర్ల పేర్లు బయటికి రావు. వీళ్ళ 2 అమ్మాయిలు 1 అబ్బాయి పేర్లు చాలా డిఫరెంట్గా వెరైటీగా ఉంటాయి. చిన్నమ్మాయి పేరు మీద బ్యానర్ పెట్టి సినిమాలు తీశాడు, తర్వాత పెద్దమ్మాయి పేరు మీద బ్యానర్ పెట్టి సినిమాలు తీశాడు. నెక్స్ట్ ఈయన కూడా ఆర్కే ఫిలిమ్స్ ఏదో సంథింగ్, ఈయన కూడా కొన్ని సినిమాలు తీశాడు. అట్లా 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 ఇప్పుడు రాజకీయాలు. బట్ వెరీ గుడ్ పొలిటీషియన్. చాలా మందికి తెలియదు ఈయన గురించి ఎక్కువ. ఏదో ఎమ్మెల్యే అంటారు అంతేగాని పలుకుబడి ఉన్న రాజకీయ నేతే. పలుకుబడి ఉండడం వేరు, ఆయన పర్సనల్ డీటెయిల్స్ ఎవరికి తెలియదు. ఒకప్పుడు ప్రొడ్యూసర్ అనే తప్ప ఇప్పుడు ఇంత డీటెయిల్డ్గా తెలియదు. ఇప్పుడు మొన్న పవన్ కళ్యాణ్ గారు గెలవక ముందో గెలిచిన తర్వాత ఇప్పుడు బుల్లెట్ ర్యాలీలు ఇవన్నీ చేస్తున్నారు. అవును. అండ్ కేసీఆర్ కేటీఆర్ల వాళ్ళకి కూడా బైక్ ర్యాలీలు ఈ మధ్య ఫ్యాషన్ అయిపోయింది. అసలు స్టార్ట్ చేసింది ఆయన, పునాదులు వేసింది ఆయన. ఇప్పుడు పెద్ద పెద్ద కట్అవుట్లు చూసి పాలాభిషేకాలు ఇవన్నీ చేస్తుంటే అరే భలే ఉంది అంటున్నారు. ఇవి స్టార్ట్ చేసింది ఆయన, తొలితరం వీళ్ళే అనమాట. ప్రస్తుతానికైతే ఆరోగ్యం సహకరించట్లేదు అనే వార్త. అంటే ఎప్పటి నుంచో ప్రాబ్లం ఉంది, మా కిడ్నీస్లో ప్రాబ్లము, కొంచెం మరి ఏజ్డ్ కాదు, లేదు కానీ ప్రాబ్లం హెల్త్ ఇష్యూ ఉంది. తరచుగా హాస్పిటల్కి వెళ్తూ వస్తున్నాడు ఈ మధ్యకాలంలో ఎక్కువగా. అంటే క్రిటికల్ సిచ్యువేషన్స్ 2-3 సార్లు ఫేస్ చేశాడు. ఇప్పుడు ఏఐజీ హాస్పిటల్ తీసుకెళ్లారు. చూద్దాం. థ్యాంక్ యూ.